మన ప్రధానమంత్రి మోదీజీ ఒకానొక సందర్భంలో మొన్న పాకిస్తాన్ యొక్క విషయంలో మాట్లాడుతూ మేము ఇప్పుడు చేయబోయే యుద్ధం అది 2.5గా మాట్లాడారు. అసలు ఏంటి 2.5 అనేది? 2.5కి అర్థాలు విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే సో కాల్డ్ లిబరల్స్ మన దేశంలో యుద్ధము ఒకవైపు పాకిస్తాన్ టెర్రరిజం పేరుతో, అదేవిధంగా డైరెక్ట్ అటాక్ పేరుతో మాట్లాడుతూ మేము పేదవాళ్ళము, దరిద్రంలో ఉన్నాము, మాకు సహాయం చేయండి అంటూ ప్రపంచ దేశాల ముందు దీనాతిదీనంగా, అంటే మా పరిస్థితి బాగాలేదు, మీరందరూ మమ్మల్ని ఆదుకుంటేనే మేము బుక్కడు అన్నం తినగలుగుతామనే విధంగా వేదనాభరిత మొహంలో ఒక రకమైన దీనావస్థను చూపెడుతూ సింపతి పొందాలని చూస్తోంది. కానీ ఇంకోవైపు తన కుటిల బుద్ధితో మన దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించేలా ఒక వర్గాన్ని రెచ్చగొడతా ఉంది. మనం చూసాం, ఇది పహల్గామ్ దాడి అనేది ఈ మధ్య ఏమి కొత్తగా జరిగిన దాడి కాదు. అయ్యో దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో పహల్గామ్ దాడి మొదటిసారి జరిగింది. ఇదేమి మనం అసలు పాకిస్తాన్ అలాంటి లక్షణాలు లేవు దాని దగ్గర, అయ్యో ఇప్పటికే తిండి లేకుండా ఉన్నారు, అన్నమో రామచంద్ర అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. మనము ఇటువంటి సందర్భంలో సహాయం చేయాల్సింది పోయి ఆ దేశంపై యుద్ధానికి ఎందుకు వెళ్ళాలి అంటూ కొంతమంది కుహన సెక్యులర్ లిబరల్స్, లెఫ్టిస్ట్ ఒక రకమైన, అంటే ఈ దేశపు తిండి తింటూ, ఈ దేశంలోనే బ్రతుకుతూ, ఇక్కడి అన్నం తింటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి సమాజం పైనే పెత్తనం చేస్తూ బ్రతుకుతున్న కొంతమంది లెఫ్ట్ లిబరల్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకు మనం పేర్లు కూడా చెప్పుకోవచ్చు. యుద్ధము శాంతిని కోరుకోదు, జన నష్టాన్ని కోరుకుంటుంది. నిజమే, జన నష్టాన్ని కోరుకుంటుంది, యుద్ధం జన నష్టాన్నే కోరుకుంటుంది. కానీ అవతల వాడు నిన్ను బల్లెంతో పొడిస్తే వాన్ని గులాబీ పువ్వుతో ముద్దాడు అనే విధంగా మన వాళ్ళ మాటలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఉంటాడు, కంచేలే మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా అనేక మంది లెఫ్ట్ లిబరల్స్ మాట్లాడుతూ ఉంటారు. యుద్ధము చేయకూడదు, దాన్ని నయాన్నో భయాన్నో బెదిరించాలి. ఎన్నాళ్ళు నయాన్నో భయాన్నో బెదిరించేది? గత 75 సంవత్సరాలుగా ఇప్పటికి 4 సార్లు బహిరంగ యుద్ధాలు జరిగాయి. దేశం డి అంటే డి అనే యుద్ధాలు 4 జరిగాయి. 4 యుద్ధాల్లోనూ పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయింది. కానీ బుద్ధి రావాలి కదా. ఇంకా కూడా గత ప్రభుత్వాలు చేసిన తప్పేంటిదంటే, గత 72లో యుద్ధం జరిగినప్పుడు మనము దాదాపు మన బార్డర్ నుంచి 75 కిలోమీటర్ల దూరం, బాలాకోట్ దాటేసి దాదాపు 75 కిలోమీటర్ల దూరం వెళ్ళాం. మన నాయకులే చక్కగా ఉంటే అప్పుడు మేము 75 కిలోమీటర్లు మీ భూభాగాన్ని ఆక్రమించాము, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలి అంటే మా కాశ్మీర్ను తిరిగి వదిలేయండి అంటే ఆ రోజు మొండికేసి కూర్చుంటే ఆ పాకిస్తాను ఇవాళ ఇంతటి దురాఘాతానికి పాల్పడేదా? కాశ్మీర్లో ఇలా తీవ్రవాదం పెరిగి 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 ఒక పుండులా మారి ఉండేదా? మనం చక్కదిద్దకపోదుమా కాశ్మీర్ను? అందుకే మోదీజీ మాట్లాడారు, మేము చేస్తున్న యుద్ధము 1, 2 కాదు, 2.5తో. ఇందులో మొదటిది పాకిస్తాన్తో బహిరంగ యుద్ధం. రెండవది పాకిస్తాన్ చేస్తున్న, అంటే చాప కింద నీరులా మన దేశం పైకి ఉసిగొలుపుతున్న తీవ్రవాదం. ఇక ఈ 0.5 అనేది ఇక్కడున్న, ఇందాక నేను చెప్పిన మచ్చుకు చెప్పిన ప్రకాష్ రాజ్ లాంటి 0.5 గాళ్ళతో, అంటే మన దేశంలోనే ఉంటారు వీళ్ళు, మన దేశంలోనే తింటారు, మన దేశంలోని గాలి పీలుస్తారు, ఈ దేశపు సార్వభౌమత్వం కిందనే బ్రతుకుతారు. కానీ ఈ దేశం చేస్తున్న చర్యలను ఎండగడతారు.
ఇదేమైనా స్థానికులకు జరుగుతున్న యుద్ధమా? డైరెక్ట్గా యుద్ధం చేయలేక తీవ్రవాదం పేరుతో మన దేశంపైకి ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ వస్తూ ఎన్నాళ్ళు వాళ్ళను మభ్యపెడుతూ వాళ్లకు దొంగ నోట్ల పేరుతోనో లేకపోతే మరేదో ఉద్దేశాల పేరుతో ఇక్కడున్న ఒక వర్గాన్ని, ఆ వర్గం అంటే అందరూ కాకపోవచ్చు, దాదాపు పేరు చెప్పడం ఎందుకు, ముస్లిం వర్గాన్ని రెచ్చగొడుతూ, ముస్లిం వర్గాన్ని అంటే ఆ ముస్లిం వర్గాన్ని అందరినీ రెచ్చగొట్టినప్పటికీ కూడా అందులో కొంతమంది పాకిస్తాన్ యొక్క చేస్తున్న ఈ తీవ్రవాదం లాంటి చర్యలకు దాదాపు 10% మేర పొల్యూట్ అయిపోయి వారి భ్రమలో పడి మన దేశంలోనే ఉంటూ మన దేశంపైకే తీవ్రవాదం పేరుతో, టెర్రరిజం పేరుతో మన దేశం పైన యుద్ధాలు చేస్తూ మన దేశంలోని తన సొంత దేశ పౌరులను కూడా చంపివేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా ఇలాంటి 0.5 గాళ్ళు చేస్తున్న చర్యలు కావా? అంటే ఇక్కడ ఉండి కూడా అక్కడ సపోర్ట్గా మాట్లాడడంతో వీళ్ళకి మరింత బలం చేకూరినట్లే కదా. పాకిస్తాన్లో ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, మేము ఇండియాతో యుద్ధం చేయాలంటే మాకు కష్టమైన పనేమి కాదు, మా కోసం ఇండియాలోనే పనిచేసేవారు కోకల్గా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. 100% వాస్తవం. ఇగో ఇలాంటి 0.5 గాళ్ళతోటే ఇలాంటి సమస్య. అందుకే మోదీజీ నేను చేస్తున్న యుద్ధం 2.5 అన్నారు. అన్నట్టుగానే ఇప్పుడు చూశారు కదా, అంతర్జాతీయంగా దానికి ఏ మద్దతు లేకున్నప్పటికీ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కనీసం ఒక డ్రోన్ను ఎగరేయలేని స్థితిలో దాదాపు వారం రోజులుగా 22 నుంచి యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా మిస్సైల్స్ను పేలుస్తూ ఆ మిస్సైల్స్ అన్నీ కూడా తుస్ అంటే చైనా పంపించిన, మనకు తెలుసు కదా చైనా సరుకు ఎలాంటిదో మనం మాట్లాడుతూ ఉంటాం. అరే చైనా దారా అది తీసి పడై, 1 టైం యూజ్ అంతే, గ్యారంటీ నో వారంటీ, చైనా ఐటమ్ నో గ్యారంటీ నో వారంటీ. అలాంటి మిస్సైళ్లను కూడా మన దేశం పైకి ప్రయోగిస్తే మన దేశం దాన్ని అసలు బోర్డర్ కూడా దాటకుండా తిప్పి కొట్టేసింది గాల్లోనే. అంటే దాని దగ్గర పాకిస్తాన్ యొక్క శక్తి ఎలాంటిదో మనం బహిరంగ శక్తి అంటే తను చేర్చుకున్న శక్తి, కలిగిన శక్తి ఎలాంటిదో మనం చూసాం. అదొక తీవ్రవాదాన్ని పెంచి పోషించి అందులో తీవ్రవాదం ద్వారా తప్పితే దానికి డైరెక్ట్గా యుద్ధం చేసేంత స్థితి లేదు, ట్రైనింగు లేదు. అక్కడ ఉన్న సైనికులకు యుద్ధం చేయడం కూడా రాదు, డైరెక్ట్ యుద్ధం చేయడం కూడా రాదు. ఎందుకంటే 1947లోనే లోపలికి వచ్చి మరి అప్పుడున్న వాతావరణ పరిస్థితులు, అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో కూడా మన భారతదేశం అక్కడి దాకా తరిమి కొట్టింది పాకిస్తాన్ సైన్యాన్ని. అంటే ఆ టైంలోనే మన దేశంపై యుద్ధం చేయగలిగేంత నైపుణ్యం పాకిస్తాన్కి లేదు. ఇక ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు కూడా మనం ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత అధునాతన సంపత్తి కలిగి ఉంది. ఎక్కడో ఉండి ఎక్కడికో మీట నొక్కితే నిర్దేశితం ఏ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆ లక్ష్యం ఛేదించగలిగే టెక్నాలజీ అలా ప్రపంచం చేతికి వచ్చింది. మేము గజనీని తయారు చేశాం అని చెప్పారు, మేము గోరీని తయారు చేశామని చెప్పారు. గోరీ ఏడబోయింది, గజనీ ఏడబోయింది, మిసైల్ ఏడబోయింది, చైనా నుంచి పంపించిన F-17లు ఏడబోయాయి, అన్నీ తుస్సు అనుకుంటా పేలిపోయాయి. అంటే ఇన్నాళ్ళు ప్రపంచాన్ని మభ్యపెడుతూ వస్తుంది. ఇంకా కూడా ఇప్పటికీ మేము 132 అణు మిస్సైళ్లను కలిగి ఉన్నాము, అవి భారతదేశం పైకి ఎక్కబెట్టబడి ఉన్నాయి అంటుంది. సరే కావచ్చు, నిజానికైతే పాకిస్తాన్ యొక్క మూర్ఖత్వము నిజంగానే కావచ్చు. మన కాంగ్రెస్ నేత కూడా మాట్లాడుతూ ఉన్నాడు, పాకిస్తాన్తో కనుక యుద్ధం చేసినట్లయితే మన దేశం పైకి మిస్సైళ్లను వేస్తుంది. అంటే మనం ఏమైనా గాజులు తోడుకొని కూర్చుంటామా? వాళ్ళు మిసైల్ వేసుకుంటూ చేరితే
అణుబాంబు వాడే ఒక్కటేసేలోపు ఒక్క అణుబాంబు కనుక వాడు ప్రయోగించిండు అని మనకు తెలిస్తే నెక్స్ట్ మినిట్ లోపల పాకిస్తాన్ మొత్తం స్మాష్ అయ్యేంత అణు సంపత్తి మన దగ్గర లేదా? అంటే దాన్ని మనం దుగుట్లో పెట్టుకుంటామా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామా? కానీ వాడు పాకిస్తానోడు మాత్రం మన మీద అణుబాంబులు వేస్తారని చెప్పి మొన్న మన కాంగ్రెస్ నేత మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇలాంటి 0.5 గాలతోటే నేను యుద్ధం చేయాల్సి వస్తుంది అని మోదీజీ ఇండైరెక్ట్గా చెప్పారు. ఇలాంటి వాళ్ళతోటే అసలైన సమస్య. ఈ భావదారిద్ర్యం పోయినప్పుడే ఇలాంటి శక్తులను కూడా ఆ పాకిస్తాన్కు తరిమేసినప్పుడే ఈ భారతదేశం సుభిక్షంగా, సుశాంతంగా, సురక్షితంగా ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. జై హింద్, భారత్ మాతాకి జై.